నేను ఇంతకుముందు కూడా చెప్పా, అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో, అట్లాగే మెయిన్ దీంట్లో వెళ్ళి దాడులు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు, చంద్రబాబు మీద దాడి చేసినప్పుడు అది తప్పు అని చెప్పాను నేను. అదే సందర్భంలో కొడాలి నాని నోటి దూలని తప్పుబట్టా నేను. ఎప్పుడు తప్పుని తప్పుగానాలా, ఒప్పుని ఒప్పుగానాలా. దాడుల సంస్కృతి నేను ఎప్పుడూ అంగీకరించలేదు, ఎప్పుడైనా తప్పనినే చెప్పా. మీరు వాళ్ళ దాడులు చేస్తే రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటని కూడా నేను అప్పుడు ప్రశ్నించా. ఇప్పుడు పరిస్థితి అదే అయ్యింది. వైసీపీ కేడర్ దాడులు చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయాల్సిన నాయకులు చూస్తూ ఊరుకుంటే ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు దాడుల్లో దెబ్బతింటున్నారు. అనేక చోట్ల ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయని సాక్షి రాసుకోవాల్సి వస్తుంది. మిగతా మీడియా అయితే అది పట్టించుకున్నటువంటిది కూడా లేదు. ఏలూరు రూరల్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరాజు, రాష్ట్ర వడ్డీకుల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, గార్లమడుగు వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణ కారులో వెళ్తుంటే విజయరాయి దగ్గర టీడీపీ వాళ్ళు దాడి చేశారని ఒక వార్త ఇచ్చారు. అట్లాగే గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారని, అలాగే ఏదైతే వివిధ ప్రాంతాల్లో ఇట్లాంటి దాడులు చాలా జరిగినాయి అన్నటువంటిది రాసుకొచ్చారు. పల్నాడు జిల్లా గోళ్లపాడులో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ శిలాఫలకాన్ని పగలగొట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆర్కే రోజు పేరున్న శిలాఫలకాలు ధ్వంసం చేశారు. అట్లా కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన కళ్యాణోత్సవ మండప శిలాఫలకాన్ని, ఆరేటమ్మ ఆలయం దగ్గర పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాల్ని, గేట్ పుత్తూరులోని గోవిందమ్మ ఆలయం దగ్గర ప్రారంభించిన సమావేశ మందిర శిలాఫలకాల్ని ఇవన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయం హెల్త్ క్లినిక్ ఆవరణలోని శిలాఫలకాల్ని ధ్వంసం చేశారు. ఇట్లా ఓవరాల్గా ధ్వంసం జరుగుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేసింది సాక్షి.